అప్పుడు అర్థమైంది వాడు నిజమైన ఫ్రెండ్ అని. స్నేహమేగా జీవితం అనుకున్నా మనం అందరం ఇక్కడ, ఆడు వేరే చోట. మీకు అసలు చేత కాదు అది ఇది అని చెప్పి ఎన్నెన్నో మాట్లాడు. సో థ్యాంక్ యూ అల్విన్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా క్లోజ్ అయిపోయాడు. కూడా నాకు చాలా లోన్లీగా ఉంది. చాలా విధాలుగా యూజ్ చేసుకుని చివరికి వదిలేసారా. చాలా తక్కువ టైంలో చాలా బాగా కలిసిపోయాడు. అరే వీడెందుకు అంత ఫీల్ అయిపోతున్నా ఆడి గురించి? ఉండలేదా హ్యాపీగా ఉండలేదు. ఆగరా అరే, ఎందుకు ఏడుస్తున్నారా అరే? సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీమ్ వైజాగ్ ఆఫీషియల్. సో గైస్, ఇది వచ్చేసి ఎమోషనల్ వీడియోనో అర్థం కావట్లేదు, లేదంటే ఫన్నీ మూమెంట్ అర్థం కావట్లేదు, లేదంటే సాడ్గా ఫీల్ అవ్వాలి అర్థం కావట్లేదు. బట్ నేను రీసెంట్గా అల్విన్ గడ్ కోసం హైదరాబాద్ అయితే వెళ్ళాను వాడిని కలవడానికి. ఓన్లీ వాడి కోసం మాత్రమే వెళ్ళాను. సో వన్ డేలోనే నాకు వచ్చే అవసరం వచ్చింది కాబట్టి వచ్చేసాను తిరిగి. సో ఇక్కడికి వచ్చాక మన టీం వాళ్ళతో కూడా చాలా వ్లాగ్స్ అయితే చేసాం. బట్ ఏదో తెలియని ఫీలింగ్, ఏదో లోకుగా అనిపిస్తుంది. మేబీ నాకైతే నేను అల్విన్ గన్ ఫీల్ అవుతున్నట్టయితే నాకు చాలా అనిపిస్తుంది. 100% నేను అల్విన్ గన్ ఫీల్ అవుతున్నా అండ్ వాళ్ళని మిస్ అవుతున్నా. నాకే ఇలానే అనిపిస్తుందో లేదంటే నాతో పాటు మన టీం అందరికీ కూడా ఇలానే అనిపిస్తుందో అయితే నాకు అర్థం కావట్లేదు. బట్ నేనైతే వాడిని చాలా మిస్ అవుతున్నాను. యాక్చువల్గా వాడు నాకు ఫస్ట్ కలిసింది ఎక్కడ అంటే ఇన్స్టాలోనే కలిశాడు. నాకు 20K ఉన్నప్పుడు, ఇన్స్టాల్ 20K ఫ్యామిలీ ఉన్నప్పుడు కలిశాడు. సో దాన్ని అప్పుడు యాక్చువల్గా ఒక ఫ్రెండ్లోనే కలిశాడు. కలిసినప్పుడు వీడేంట్రా బాబు మెసేజ్ చేశాడు అంటే వీడు నాకు మెసేజ్ చేయడం ఏంటి అనుకున్నాను. దాన్ని అప్పుడు అలా కాన్వర్జేషన్స్ అయ్యే. సో వాడి గురించి, వాడు చేసే రీల్స్ని చూసి వాడి గురించి ఎన్నో తప్పుగా ఎన్నెన్నో అనుకున్నాను. అండ్ ఆల్సో మా ఫ్రెండ్స్తోని అండ్ మా అనుకున్న కొంతమందితో కూడా చాలా బ్యాడ్గా చెప్పాను వాడి గురించి. బట్ ఎప్పుడైతే వాడితో క్లోజ్ అయ్యానో అప్పుడు అర్థమైంది వాడు నిజమైన ఫ్రెండ్ అని. స్నేహమేగా జీవితం అనుకున్నా. ఎందుకంటే వాడు ఎవరితో అయితే క్లోజ్ అవుతాడో వాళ్ళకి మాత్రమే తెలుస్తాడు. అండ్ ఫ్రెండ్షిప్కి ఎక్కువ వాల్యూ ఇచ్చేదైతే 100% అల్విన్ గడ్ అయితే నేను చెప్పగలను. సో నేనైతే వాడిని చాలా మిస్ అవుతున్నాను. మలుపులు ఎన్నైనా అరే లక్కీ, అది కాదురా, నీ ఒక్కడికి అలా ఉందా అనుకుంటున్నావు నువ్వు. మన టీం కోసం కూడా అసలు కనుక్కుందాం. బాధపడకు మామ, మేము మిస్ అవుతున్నాం వాడిని. అరే ఏరా, మీరు మిస్ అవ్వట్లేదు వాడిని? అసలు ఎవరో నేనెవరో నువ్వేలే. అసలు మన టీంలో ఇప్పటిదాకా జోష్ లేదు అనుకుంటున్నారు అందరూ. అసలు మ్యాటర్ ఏంటంటే మనం వాడి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను అందరినీ. ఎవరిలోనే అసలు ఒకసారి లేదు అంటే ఎన్ని వ్లాగ్స్ చేసాం. అండ్ మళ్ళీ మన వరకు వెళ్ళాను చూసారా, అది బాగుంది. అందరూ బాగా ఎంజాయ్ చేశారు, అందరూ బాగా క్లోజ్గా. అంటే అక్కడ ఎంజాయ్మెంటే వేరే ఉండింది. ఇక్కడ మళ్ళీ వైజాగ్ వచ్చారు, ఆడు వెళ్ళిపోయిన తర్వాత లాంగ్ ఉండిపోవడం వల్ల వాడిని చాలా మిస్ అయిపోవాల్సి వస్తుందిరా. ఇప్పుడు ఎంతమంది అంటే యాక్చువల్గా టీం మెంబర్స్ అంటే మన 5గురమే. అండ్ కొత్తగా యాడ్ అయ్యాడు వాడు. మన టీం మెంబర్ కాకపోవచ్చు, బట్ ఫ్రెండ్ అయినా సరే ఏంటో వాడు లేకుండా వీడియోస్ చేస్తుంటే తెలియని లోడ్ అనిపిస్తుంది. నేను తట్టుకోలేకపోతున్నాను. ఒక సగము
వేరైపోతే అది శాపం. అరే అలా అయితే తానుగాడు చిన్నప్పటి నుంచి గుర్తపడ్డారు ఇద్దరునా, ఈడేమైపోవాలో. అరే తాను నువ్వునా అల్లుని గడు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా, అసలు మీ ఇద్దరిది బాండింగ్ ఎలా స్టార్ట్ అయిందిరా? మేము ఫ్రెండ్స్ కాదురా, చిన్నప్పటి నుంచి అన్న తమ్ముళ్ళు. ఆడు ఫస్ట్ సార్ నా బర్త్డే వైజాగ్ వచ్చి నా బర్త్డే చాలా గట్టి చేసాడు గ్రాండ్గా. అప్పుడు మీరు అందరు పరిచయం అయ్యారు నన్ను. ఆడు వైజాగ్ అదే హైదరాబాద్ వెళ్ళిన ప్రతిసారి ఏడుచుకుంటూ ఫోన్ చేసేవాడు నాకు. నాకనే కాదు గ్రూప్లో మనందరికీ ఏడుచుకుంటూ చాలా బాధగా ఉండేది. మనం అందరం ఇక్కడ, ఆడు వేరే చోట. ఎమోషనల్ అయ్యేవాడు ఎక్కువగా. యాక్చువల్గా అసలు టీమ్ వైజాగ్ స్టార్ట్ చేయడానికి కూడా రీజన్ అల్విన్ గడే. నాకు యాక్చువల్గా ఫస్ట్ నుంచి యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది, బట్ నాకుండా టీం లేదు, నెక్స్ట్ సపోర్టింగ్ లేదు. సో అప్పటి నుంచి సో జస్ట్ ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటూ బతికేసాను. ఎప్పుడైతే అల్విన్ గడ్ వచ్చాడో ఆ అల్విన్ గడ్ వల్ల నాకు వీళ్ళందరూ పరిచయం అయ్యారు. పరిచయమైనప్పటి నుంచి ఒక టీంని క్రియేట్ చేశాడు. సో మీరు కూడా స్టార్ట్ చేయండి రా యూట్యూబ్ ఛానల్, మీరు మీ వాళ్ళు ఎందుకు కాదురా, నీకు ఇలా లక్కీ కూడా ఉన్నాడు రా, మీకు ఇలా వెనకాలను సపోర్ట్ ఆడిస్తాడు, మీరు కూడా స్టార్ట్ చేయండి రా అని చెప్పేసి వాడని ఇలా ఒక టీంని అయితే గ్యాదర్ చేశాడు. సో ఇప్పుడు వాడి వల్ల మేము ఇలా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఇలాగ వీడియోస్ చేస్తున్నాం. దాన్ని ఇప్పుడు ఆడుకోవడం మాకు ఇప్పుడు దూరంగా ఉంటుంటే తట్టుకోలేకపోతున్నాం అంతే. బాధపడకు మందే కానీ కొంచెం కరెక్ట్గా రన్ అవుతేనే మనం కూడా వాడిని ఇక్కడ తీసుకొచ్చేద్దాం. ప్రతిసారి గంటలు ఫోన్ మాట్లాడుతుంటే లక్కీగా అడిగేవాడు ఎవరితో మాట్లాడేస్తున్నామని. నీతో మాట్లాడుతున్నా ఆడు గర్ల్ ఫ్రెండ్ అనుకున్నవాడు. నేను చెప్పేవాడిని కాదు అడిగి మన నీతో మాట్లాడుతున్నాను. ప్రతిసారి వైజాగ్ వచ్చి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ప్రతిసారి ఏడిస్తేవాడు ఫోన్లు చేసి. యాక్చువల్గా మీకు ఐడియా ఉందో లేదో, ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, అంటే ఒకరు యూట్యూబరే మమ్మల్ని ఇలా కామెంట్ చేశాడు అని చెప్పేసి. సో ఆ టైంలో సపోర్ట్గా నిలిచింది అయితే వీడే. సో అప్పుడు వాళ్ళు ఏ మాట్లాడాలో కూడా చెప్తా ఒకసారి వినండి. అంటే మీరు పిల్ల బచ్చాగాళ్ళు ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటారు, మీకు అంత సీన్ లేదు, మీరు యూట్యూబ్లో వీడియోలు క్రియేట్ చేయడం ఏంటి, మీరు వీడియోలు చేయడం ఏంటి, అది ఒక టీంతో చేయడం ఏంటి, మీకు అసలు చేత కాదు, అది ఇది అని చెప్పేసి ఎన్నెన్నో అంటే వాళ్ళు యూట్యూబర్స్ అయ్యి ఉండొచ్చు అంటే, బట్ మమ్మల్ని చిన్న చూపు చూడడం అయితే కరెక్ట్ కాదు కదా. సో అది మేము మైండ్లో పెట్టుకొని స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. సో మాకు కరెక్ట్ టైంలో అల్విన్ కూడా వచ్చి మాకు ఒక సపోర్టర్గా నిల్చున్నాడు. సో అవన్నీ గుర్తెచ్చుకుంటే బాధ కన్నా మాకు ఎక్కువ హ్యాపీగానే ఉంది. సో థ్యాంక్ యూ అల్విన్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొంతమందికి ఉంటుంది కదా, లైక్ ఇంత ఫేమ్ ఉంటే ఇంత యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే అల్లుడికి అయితే అలాంటిది ఏం అస్సలు లేదు, అలాంటిది అయితే అస్సలు థాటే లేదు. నాకు జస్ట్ అప్పటి నుంచి ఇప్పటికి ఇంతలా మాట్లాడుతూ, ఇంతలా బాండింగ్ అవుతూ, ఇంతలా క్లోజ్ అవుతూ, చాలా అంటే చాలా క్లోజ్ అయిపోయాడు. చాలా మిస్ అవుతున్నాను బా, చాలా అంటే చాలా. అందరం మిస్ అవుతున్నాం, నువ్వే కాదు అందరం మిస్ అవుతున్నాం. చెప్పాలంటే అంటే మనం హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్స్లో మనకు తోడుగా ఉన్నవాడైతే ఫ్రెండ్ కాదు. నిజంగా అంటే ఒక్క విషయంలో చెప్పాలంటే డబ్బుల విషయంలో ప్రతి ఒక్కడు మారిపోతాడు. నాకు రీసెంట్గా చిన్న డబ్బులు అవసరం వచ్చింది, ఒక 5 to 6K నాకు అవసరం పడ్డది. ఎవరిని అడగలేదు, బట్ ఆ టైంకి ఎవరిని అడగాలో కూడా అర్థం కాలేదు. చివరికి మా టీం వాళ్ళని కూడా అడగలేదు, ఇప్పటివరకు వాళ్ళకి కూడా తెలియదు నా విషయం. సో వాళ్ళని అడగలేదు, అల్విన్ గడికి జస్ట్ ఒక కాల్ చేశాను అంతే. 5K కావాలి మామ కొంచెం అర్జెంట్ అని చెప్తే, నాది ప్రజెంట్ 12K ఉన్నాయిరా, సో అందులో నాకు ఒక 3K అవసరం ఉన్నాయని చెప్పేసి నాకు 9K సెండ్ చేశాడు.
అసలు అంటే మా రిలేషన్ ఏంటో కూడా నాకు అర్థం కాలేదు. కలిసింది ఒక 2 to 3 months, అంటే క్లోజ్ అయింది ఒక 2 to 3 months. ఆ 2 to 3 monthsలో నాకు 9K ఇచ్చేంత క్లోజ్ అయిపోయాడు వాడు. నాకైతే ఏం అర్థం కావట్లా, వాడిని చాలా మిస్ అవుతున్నాను. వాడు మాకు టీంలోకి వస్తే చాలా బాగుండే అనిపిస్తుంది, బట్ అలా రాలేడు, రావడానికి అవ్వదు కూడా. ఎందుకంటే వాడికంటూ చిన్న ఇష్యూస్ ఉంటాయి, అండ్ వాడు కూడా ఎప్పటి నుంచో ఛానల్ అయితే రన్ చేస్తున్నాడు, అండ్ ఆల్సో వాళ్ళకంటూ ఒక టీం ఉంది. సో అవన్నీ మైండ్లో పెట్టుకొని మాత్రమే మేము ఇక్కడ ఆగిపోతున్నాం. That's it. మొన్నైతే మాకు రీసెంట్గా యాక్సిడెంట్ అయితే అయ్యింది. అప్పుడు ఒకసారి ఎవరు పట్టించుకోకుండా నాకు ఫోన్లు చేయకుండా ఉండే అలోంగ్గా ఫీల్ అయ్యాను నేనైతే లోన్లీగా. వాటి టైం రోజు నాకు నైట్ అప్పుడు, ఆఫ్టర్నూన్ అప్పుడు, మార్నింగ్ ప్రతిసారి ఫోన్ చేసి తిన్నావా, ఉన్నావా, ట్యాబ్లెట్ వేసుకున్నావా, టైంకి ఏదో ఒకటి నీ మనీ పంపించాలా అంటే వాడి మీద నా మీద అంత ప్రేమ వాడికి అనుకున్నా. ఇప్పుడు ఆడు ఇక్కడ లేకపోవడం నాకు చాలా లోన్లీగా ఉంది. యాక్చువల్గా వాడికి అంటే నువ్వంటే ఇష్టమనో అంటే నీకు వాల్యూ చేస్తున్నాడో నీకు వాల్యూ చేస్తున్నాడని కాదురా, వాడికంటే ఒక ఫ్రెండ్షిప్ వాల్యూ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో చాలామంది వచ్చారు, అంటే వాళ్ళ లైఫ్ నాకు చెప్పాడు రీసెంట్గా. అంటే కొంచెం డ్రింక్ చేసి ఉన్నాడు ఆ టైంలో, ఫోన్ చేసి ఫుల్గా ఏడ్చేస్తున్నాడు, ఏడ్చుకొని అంటున్నాడు అనమాట. నా లైఫ్లో చాలామంది వచ్చారా, చాలామంది వచ్చి ఫ్రెండ్స్ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి చాలా విధాలుగా యూజ్ చేసుకుని చివరికి వదిలేశారా. బట్ అంటే మళ్ళీ ఫోన్ చేసి అంటున్నాడు, చాలామంది వదిలేస్తారా కానీ మీరు అలా చేయకండి మావా, ఎందుకంటే లాస్ట్ మిమ్మల్ని ఇప్పుడు నమ్ముతున్నాను, మీరు కూడా అలా మోసం చేయదని తట్టుకోలేదని చెప్పి అప్పుడు కూడా ఏడ్ చేస్తున్నాడు, చిన్నదానికి ఫీల్ అయిపోతాడు. అండ్ ఏ విషయంలో యాడ్ ఫ్రెండ్షిప్ విషయంకి వచ్చేసరికి చిన్న ఇష్యూ అయినా సరే ఏడ్ చేస్తాడు. అదైతే నాకు ఎందుకు అర్థం కాదు అంతే. నాకు తెలిసి అయితే అల్లుని మావ కోసం చెప్పాలంటే ఆడు చూడడానికి పెద్దడే కానీ ఆడు చిన్నపిల్లల మైండ్ సెట్ అలాంటిది. నాకు కలిసి అయితే చాలా తక్కువ టైంలో చాలా బాగా కలిసిపోయాడు. ఓకే, అది కాకుండా మళ్ళీ మనం అరకు వెళ్ళిన మూమెంట్ అయితే అది ది బెస్ట్ మూమెంట్ మామ. అది మన టీం అందరితో అరకు వెళ్ళి మా ఫ్యామిలీ అందరికి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసి అండ్ మీ దగ్గరుండి మా అల్లుడు బర్త్డే చేయడం, అదంతా నాకు అదొక బెస్ట్ మూమెంట్ అనమాట నా లైఫ్లో. మా మహేష్ గారు అయితే చాలా మంచి మూమెంట్, మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇలా అరకు ట్రిప్స్ అని అంటే ఇలా ఒక టీనేజ్కి వచ్చాక ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ టైంలో కూడా ఇలా ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యి ఇలా అరకు ట్రిప్స్ అని, నెక్స్ట్ ఇలా ఇంకో బొడ్డోడు బర్త్డే కానీ చాలా అయితే వెళ్ళాం. సో అన్నిట్లో చాలా బాగా ఎంజాయ్ చేసాం. అసలు నేనైతే ఆ రోజే కదా మీ అందరిని కడలా. ఆ రోజు అల్విన్ గడ్ అయితే 1 డేలో చాలా క్లోజ్ అయిపోవడం, నా పేరు తెలియడం ఆడికి. నేనైతే అనుకునేవాడిని ఈడు నాతో ఎలా ఉంటాడో ఏటో అని అనుకునేవాడిని మనసులో. కాకపోతే ఆడికి అసలు జీరో ఈగో ఫీలింగ్ కానీ ఏదైనా నిజంగా ఆడి గ్రేట్. ఆడు మూవ్ అయ్యే విధానం కానీ నేనైతే ఆడిని మిస్ అవుతున్నాను, చాలా మిస్ అవుతున్నాను. ఆడు ఎవరి దగ్గర పార్షియాలిటీ చూపించినట్టు ఉన్నాడు రా, జీరో యాటిట్యూడ్తో ఉంటాడు అందరి దగ్గరన. అందుకనే ఆడంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను ఇప్పుడు అస్లాం గడి కన్నా అల్విన్ గడికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నానేమో. దానివల్లేనేమో. అస్లాం గడి నీకెలా పరిచయం? అస్లాం గడి నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయ్యింది, అదంతా క్లోజ్ అయిపోయా అల్విన్ గడే. అంటే ఆడు అంటే ఉంటుంది కదా
అంటే వాడి బిహేవియర్ వాడి ఇచ్చే కేరింగ్. ఎక్కువైపోయాడా నీకు? అరే అంటే అరే అలానే అనట్లేదు. నీకు అర్థం కావట్లేదురా. ఫీలింగ్ వాళ్ళదే కదా. అంటే అంటే ఇప్పుడు అదే కాదు ఇక్కడ అందరూ ఉన్న ఆడి కోసం మనకెందుకు ఇప్పుడు? అరే అలా మాట్లాడతావు. 1000 రూపాయల కోసం మనకెందుకు రా, మనం ఉన్నారు ఏం కాబట్టి. మాట్లాడుతున్నావురా? నీకు అర్థమవుతుందా? ఆగు అలా అని కాదురా, ఆడు మన ఫ్రెండే కదా, మనతో పాటు అరుగు వచ్చాడు, ఎంజాయ్ చేసాం కదా. మనం ఉన్నాం కదా కలిసి, ఆడి గురించి మనకెందుకు రా అసలు? మీరు అసలు ఏమైందిరా? వీడెందుకు అంత ఫీల్ అయిపోతుంది ఆడి గురించి? ఇప్పుడు మనం ఉన్నారా ఇక్కడ అందరు టీమ్, మరి ఆడి కోసం మనకెందుకు ఇప్పుడు? ఉన్నాం అంటున్నావరా? ఉన్నాం కారణం ఎవర్రా? టీమ్ కి సపోర్ట్ ఇచ్చిన ఎవర్రా? ఈ రోజైనా మన అందరం అలా అది కలిసి ఆలోచించావా? కానీ ఇప్పుడు మేము ఎక్కువ చేసేయట్లేదురా, అంటే వాడు ఇన్ని రోజులు మనతో ఉన్నాడు కదా, ఇప్పుడు లేడని చెప్పి చిన్న బాధ అంతే. బాధ. ఇప్పుడు ఆడు లేకపోతే మేము హ్యాపీగా ఉండలేరా? ఉండలేం కదా, హ్యాపీగా ఉండలేం. ఎందుకురా? ఉండలేం అంతే. ఇప్పుడు మన అందరం కలిపింది ఆడు కదరా. ఇప్పుడు నేనెవరో వాడబట్టే కదరా మీ అందరికి నేను కలిసాను. నేను ఎవరో తెలుసా నీకు? చిన్నప్పుడు నువ్వు ఎవరో తెలియదు, నేనెవరో తెలియదు. వాడబట్టే కదరా మనం అందరం కలిసాం. ఇప్పుడు మన అందరం ఇలా మూవ్ అవుతున్నాం అంటే కూడా ఆడవాళ్ళే కదా. వీడికి మనం రీల్స్ లో చూడటమే, వీడు మనకి ఎవరో తెలియదు, ఏటో తెలియదు. నాకైతే నచ్చట్లేదు ఇలాగా. నీ ఫీల్ అవడం. అరే ఏంటి నచ్చట్లేదురా నీకు? అర్థమవుతుందా నీకు నువ్వు మాట్లాడుతుంది? హ్యాపీగా ఉన్నాం కదరా, ఆడు వస్తాడు వెళ్ళిపోతాడు అంతే. అరే అస్లం రే వాళ్ళకి అన్ని నచ్చట్లేదు తెలుసా? ఈ టైంలో నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదురా. అరే అర్విన్ కూడా మన కోసం చాలా చేశాడు రా. ఆయన కోసం ఎలా మాట్లాడుతుందో తెలుసా నువ్వు? ఇప్పుడు నువ్వు ఇప్పుడు కలిసే ఫ్రెండ్ అని చెప్పలేము, ఆడు నన్ను మిమ్మల్ని కల్పించాడు ఆడు ఎక్కువ అని చెప్పలేము. అర్థమవుతుందా నువ్వు ఏమంటున్నావు? ప్రతిసారి ఎడుతాడు రా, వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళినట్టు ప్రతిసారి ఫోన్ చేసి ఎడుతాడు, బస్సులో ఉండగా ఎడుతాడు. యాక్టింగ్ ఏడుస్తాడు, రియల్ ఓకే, ఆడు మన ఫ్రెండే రా, మీరు ఎందుకు ఫీల్ అయిపోతున్నారు ఇంత? ఫీల్ అవడం ఏంట్రా? ఆడంతా మాటలతో ఓకే అంత మంచి బాండ్ అంతరా మనకి, మరి మీరెందుకు ఫీల్ అవుతున్నారు ఆడి కోసం అంతా? మరి మీరెందుకు ఫీల్ అవుతున్నారు ఆడి కోసం అంతా? అవ్వమా మరి అవ్వమా. ఆడు మన మీద అంత వాడు అసలు బాగా చూసుకుంటాడు. మనం ఫీల్ అయ్యేదేట్రా, ముందు ఆడే ఫీల్ అవుతున్నాడు రకం డైలీ ఫోన్లు చేసి. నీకేం తెలుసా బాధ? అస్లం నిజంగా ఒక్క మాటే చెప్తున్నాను, అంటే నువ్వు అంటే వాడు వేరు నువ్వు వేరు అని కాదు, నాకు ఇద్దరు ఒకటే. సో నేను ఆ సిచ్యువేషన్తో అయితే అడుగుతున్నాను. ఇప్పుడు నేను ఆడిని గొప్పగా చెప్పలేను, నిన్ను గొప్పగా చెప్పలేను, నాకు ఇద్దరు ఒకటే. ఇద్దరు ఒకటే కాబట్టి చెప్తున్నాను, నువ్వు వాడు గురించి తప్పుగా అనకరా, ఎందుకంటే వాడు నా ఫ్రెండే. నేను తప్పుగా అనట్లేదు రా లక్కి. ఆగురా అరే, ఎందుకు ఏడుస్తున్నారా? అరే తాను ఏడకరా. ఏది సరదాగా నల్లేరా. ఏడకరా. అరే అస్లం నువ్వు ఎక్కడ ఎలా మాట్లాడాలి నేర్చుకోరా ఫస్ట్. ఆయన ఆడియో చెప్తున్నాను రా బాబు, ఉండే చెప్తున్నా, మీరెందుకు ఇంత ఫీల్ అవుతున్నారు ఆడి కోసం? ఎంత బాండింగ్ కూడా అలా పెట్టుకుంటారు రా ఫోటోని. నాకు నచ్చట్లేదు నచ్చట్లేదు. వాడి కోసం అనొద్దురా, మా దగ్గర అనొద్దు, మేము అలాగే అవుతాం. అలాగే నచ్చట్లేదు మీరు ఏదో ఎందుకు అలా అది కాదురా, ఆడి గురించి మనం ఎందుకు ఇట్లా అవుతున్నాం? అదంతా కాదురా, ఇప్పుడు అసలు గొడవ దేనికి వస్తుంది? కొంచెం నీట్గా చెప్తే గొడవ ఆడుకోవాలా? అందరికన్నా గొడవ ఆడుకోవాలా? మాట్లాడదాం ఓకే రా, మరి ఇంత ఎమోషనల్ ఎందుకు అవుతున్నారు మీరు?
ఎమోషనల్ అంటే జస్ట్ అరే ఎమోషనల్ అంటే ఫీల్ అవ్వడం కాదురా అది. ఎరుపులా మాట్లాడకంటారా మీరు, నాకు నచ్చట్లేదు, వీళ్ళైతే దెంగేస్తుంటారు టీంలో నుంచి. నేను అయినా నువ్వే అలా మాట్లాడడం ఏంట్రా, నేను ఎప్పుడు అనుకోలేదు నువ్వు ఇలా మాట్లాడతావని. మీ ఇలా ఉండడం నాకు నచ్చట్లేదు, అందుకే ఇలా మాట్లాడుతున్నాను నేను. లిమిట్స్ లో ఉండరా అని చెప్తున్నాను. మంచిగా చెప్తున్నాను నేను. అలా మాట్లాడి అన్ని మన్నీయా వెళ్ళిపోరా. సో గాయ్స్ నాకు అసలు ఏం చెప్పడం కూడా అర్థం కావట్లేదు. వీడియో కోసం స్టార్ట్ చేసి ఏంటి ఇంతవరకు రావడం, ఆ వీడియో మధ్యలో నేను వీడియో చేయడానికి ఆడో పంతాలకు పోవడం ఏంటి, నాకు అసలు ఏంటో ఏం అర్థం కావట్లేదు. సో మొత్తం మళ్ళీ రేపు అయితే మీకు నెక్స్ట్ వీడియో అయితే మీకు ఫుల్ క్లారిటీగా చెప్తాను మొత్తం అన్ని. మేము మొత్తం కన్ఫర్మ్